బట్టలండి బట్టలు గురునాథం వచ్చాడండి, బట్టలు తెచ్చాడండి, తొందరగా రండి, రెండమ్మారండి, వెంకటలక్ష్మి, రామలక్ష్మి, శుభలక్ష్మి, ఈరలక్ష్మి, రెండమ్మారండి. మళ్ళీ బట్టలు అయిపోయాక బట్టలు కావాలండి, నేను ఇవ్వలేనమ్మా, మళ్ళీ నెల తర్వాతే వస్తానమ్మా. రెండమ్మారండి, తొందరగా రెండమ్మా, ఆలస్యం చేశారండి మీకే ఆశాభంగం అమ్మా. రెండమ్మారండి, శుభలక్ష్మి గారు రండి, రాజు గారు రండి. ఇంకా చూస్తారండి గురునాథం వచ్చాడు, తొందరగా రండి. ఆలస్యం చేస్తారేంటమ్మా, మళ్ళీ పట్టుకున్నారు ఇప్పుడు రాడమ్మా. రెండమ్మా రండి. ఏం గురునాథం, కొత్త రకం ఏమైనా తెచ్చావా? తెచ్చేసామమ్మాయా. ఆడవాళ్ళకి పంటలాములు సొక్కాలును, మగవాళ్ళకి చీరలు రవికోట్లను. చూసేస్తారా? నువ్వు ఉండు మరీ విచిత్రంగా మాట్లాడుతున్నావే. విచిత్రం కాకపోతే ఏంటమ్మా, బరంపురం, వట్లముడి, గద్వాలు, ధర్మవరం, అంబాజీపేట చీరలు తెచ్చాను. అంబాజీపేట ఆవదం కదా. మా వ్యాపారం కూడా ఆవదమే. ఉంటున్న పిల్ల నీ రంగు ఇటుకు అంటుకుపోద్ది. మగవాళ్ళకి లుంగి పంచులు, బుసుకోటి గుట్లు, తుండు గుట్లు, మల్లు బట్టలు తీసుకొచ్చాను. రండి రండి సూత్రిగాని. ఏ మల్లు బట్ట మొన్న కొన మల్లు గుట్టతోటి బనీని కుట్టించుకుంటే ముళ్ళు కూర్చుకున్నట్టు మొత్తగా ఉంది. మల్లుగుట్ట మెత్తగా ఉంటదా? ఈసారి గుల్కోజ్ గుట్ట తెచ్చాను, ఒంటి మీద ఉన్నట్టే ఉండదు, మెత్తగా ఉంటుంది. 2 గజాలు పోయినట్టు. ఇదిగో తీసుకో. చాలే, ఏడాదికోసారి గుమ్మంగా దులుతాడు ఆయనకి. చీటీ గుడ్డ చాలు, చీరలు ఏమైనా ఉంటే చూపించు. నిజమే కదా, అయితే ఓ పని చేయి, అది కట్టుకుని ముళ్ళ కంచి పడుకో, లబ్బర్ పరుపు మీద పడుకున్నట్టు ఉంటది. అలా గడిపి గడిపి గడిపి. ఈ చీర చూసారమ్మా, ఇది మంగళగిరి చీరమ్మా. ఎర్ర పొట్టెట్టు నీ చీర కట్టుకున్నారనుకో మా లక్ష్మిలా కనిపిస్తారు. ఈ ధర్మవరం చీరమ్మా, కొత్త రకం, డబుల్ డిజైను, ముదురు పచ్చ, లేత ఎరుపు, 2 రంగులు కనిపిస్తాయి. ఈ చీర కట్టుకున్నాక దీని రంగేయటానికి కనుక్కోవడానికి గంట టైం పడుతుంది. మీకు కాదు, జనాలకి. అంటే ఆ చీరకు రంగు ఉండదా? రంగు లేకుండానే రంగున్నట్టు పోతున్నారేటమ్మా. నువ్వు ఉండు, ఈవిడ పెద్ద రంగు ఉన్నట్టు మాట్లాడుతుందేటమ్మా ఊరికేనే. అమ్మా, బట్టలు గురునాథం వచ్చాడే. గురునాథం అయ్యా, ఇట్లా కొండవరాజు గారి ఇంటికి వెళ్ళాలి, తొందరగా డబ్బులు ఇవ్వండి అమ్మా. డబ్బులు తీసుకో అయ్యా. ఈసారి పట్టు పరిధిని మర్చిపోకుండా తీసుకురా. డిబ్బీలో డబ్బులు దాచితే మళ్ళీ దసరాకు వచ్చేస్తాను. ఇదిగో అబ్బాయి. గురునాథం కొత్తనాయ్ గారు, అమ్మో ఈ దుప్పటి మర్చిపోతే ఎవరో పట్టుకుపోతారు. వెంకమ్మ, పార్వతి రండి కూర్చోండి. నమస్కారం అయ్య గారు. నమస్కారం అమ్మగారు. మీకేం కావాలో తీసుకోండి అమ్మా. ఏమేమి ఉన్నాయో? అన్ని రకాలు ఉన్నాయి అయ్య గారు. బాబు బాగున్నావా? ఏమో చాలా రోజుల తర్వాత వచ్చావే. అవునండి, దసరాకు వచ్చానండి, మళ్ళీ దీపావళికి వస్తామంటే మా ఆవిడేమో పురిటికెళ్ళింది. ఖరీదెంత? ఏం దనాలమ్మా. రెడ్డి గారింట్లో 6 అణాలని చెప్పావు, మరి రాజుగారింట్లో 8 అణాలైందా? ఏ రెడ్డి గారు, నేను అసలు వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. ఆ నీలం రంగు చేరిచ్చావే హరిశ్చంద్రారెడ్డి గారింట్లో. నాకంతా తెలుసులే. తప్పు బాబు, నువ్వన్నీ అలా బయట పెట్టితే నా పరువేం గాను. రాజుగారి ఇంట్లో అబద్ధం ఆడతానేటి? ఆ నీలం చీరే శాలం పట్టు గట్టిగా పిండారైతే ఖర్చు అయిపోద్ది. గిరిగిరి బేరవాడే వాళ్ళకి అవన్నీ అంటకట్టేస్తాను, మంచి చీరలు అన్నీ మనకి తెచ్చేస్తాను. సరే బాబు, నువ్వు ఈ ఇంట్లో ఉండి ఆ ఇంట్లో జరిగిన విషయాలన్నీ ఎలా చెప్పగలుగుతున్నావు? అదంతేలే, నీకు అర్థం కాదు. నువ్వు తీసుకోమ్మా, తీసుకో తీసుకో తీసుకో. గురునాథం, అమ్మా, ఈ వంగపండు రంగు చీర తీసుకుంటానే. తీసుకో అమ్మా, నీకేం కావాలన్నా తీసుకో. ఈ రంగు బాగుందమ్మా. నాకు ఈ ఎర్ర రంగు వణి కావాలమ్మా. ఎర్ర రంగు నీ దగ్గర ఉంది కదే, ఆ పసుపు పచ్చ తీసుకో. అలాగే తీసుకుంటానమ్మా. ఏం కావాలన్నా ఇస్తానమ్మా. కొలతలు జాగ్రత్త. అలాగే బాబు. ఇందాక చెట్టు కింద 2 గజాలని 1 గజమే ఇచ్చావే. తప్పు బాబు, ప్రతి విషయం అలా చెప్పేసి నా పరువు తీసేస్తున్నావు. ఇదిగో గురునాథం, తప్పు చేస్తే సరిదిద్దుకోవచ్చు, కానీ మోసం చేసావో సరిదిద్దుకోలేవు. జాగ్రత్తగా కొలు. అలాగే అయ్యారు. అమ్మా, నువ్వు ఒక చీర తీసుకోమ్మా. ఇప్పుడు వద్దమ్మా, తర్వాత తీసుకుంటాలే. అమ్మగారిది అదో పద్ధతి, సంక్రాంతికి దీపావళికి బట్టలు తీసుకుంటారు. ఏం గురునాథం, నాకేమన్నా తెచ్చావా? అమ్మగారు ఏమి నేత అవుతున్నాయండి, సంక్రాంతికి తెస్తాను. ఏం గురునాథం, నేను అడిగిన రంగూన్ సిల్క్ తీసుకొచ్చావా లేదా? లేకుండా ఉంటానేటండి. ఇదిగో చూడండి, 6 గజాలు పెంచిని ఇలా గుప్పిట్లో దాచి తీసుకోవచ్చు. పట్టుకు చూడండి, పట్టెట్టాగుందో. కొయ్ కొయ్, ఇవి రంగూన్ బట్టలు కావు, ధర్మవరం బట్టలే. అది కాదు బాబు, ధర్మవరం బట్టలు సిప్పుల్లో రంగు నెలి
అని ముద్ర వేసుకుని మన దేశానికి వచ్చేస్తాయి. అప్పుడు అవి రంగుని బట్టలే కదా, ఏటంటారే? ఇంతకీ దీని ఖరీదు ఎంతయ్యా? 12 అణాలు. భలే బాగా చెప్పేసినావు బాబు, నా పరువు కాపాడేసినవి. కానీ అసలు ధర 8 అణాలే. అదేం కాదు, 12 అణాలు. అయితే చూసుకోండి, దాని మీద 8 అణాలు ఉంటుంది. అవునయ్యా, దీని మీద 8 అణాలని ఉంటే 12 అణాలు చెప్పావు. నా కళ్ళకు కనబడింది, నీకెలా కనబడింది బాబు? అదంతేలే, ఎవరికీ కనిపించనివి నాకు కనిపిస్తూ ఉంటాయి. రాజుగారింట్లో బేరాలు చేయమని నోటికొచ్చినట్లు చెప్తున్నావు. మోసం చేయకూడదు. తప్పు బాబు, అది మోసం కాదు, నిజం నిజం. 12 అణాలు, 7, 3, 9, 2. నిజానికి అబద్ధానికి తేడాలు తెలుసు నాకు. ఇంకెప్పుడు అబద్ధాలు ఆడకు. ఏమోయ్ గురునాథం, నీ పేరు ఒట్టి గురునాథమే. నా మనముడు జగత్ గురునాథం. సత్యాన్ని ఎవ్వరూ మోసం చేయలేరు, జాగ్రత్త. తప్పు అయిపోయింది, క్షమించండి పెద్దయ్య గారు. వ్యాపారంలో కాస్త అటు ఇటు చెప్పడం అలవాటు అయిపోయిందండి. ఏమనుకోకండి, సరసమైన ధరలకి చక్కటి బట్టలు ఇస్తాను. చిన్నబాబు, నీకు ఇది బాగుంటుంది, తీసుకోవా? నాయనా సత్యం, నువ్వు కూడా నీకు కావాల్సింది తీసుకో. నాకేం వద్దు తాత, ఇవన్నీ మన శరీరాన్ని కప్పే వస్త్రాలే. ఆ. కానీ మనకు కావాల్సింది మనసులోని మాలిన్యాన్ని తుడిచే జ్ఞాన వస్త్రాలు. రేయ్, నీ పిచ్చి కబుర్లు కట్టిపెట్టి ఇది తీసుకోరా, నీ బాగుంటుంది. వద్దన్నయ్యా, నాకు బట్టల మీద కోరిక లేదు. పర్వాలేదు బాబు, అది నీకు బాగుంటుందిరా, తీసుకో. వద్దమ్మా, ఒకసారి చెప్పాను కదా, ఇంకొద్దు. సత్యం మాట రామబాణం వంటిది, దానికి తిరుగులేదు. పాండురంగ భజన మండలికి జై! పాండురంగ భజన మండలికి జై! పాండురంగ భజన మండలికి జై! పాండురంగ భజన మండలికి జై! రంగా పాండురంగా పండరినాథ కృపాతి పాండురంగ మురళీధర
కృపాతి పాండురంగ కృపాతి పాండురంగ మురళీధరా పాండురంగ మహారాజుకి పాండురంగ మహారాజుకి పాండురంగ మహారాజుకి ఎందుకమ్మా ఈ దిష్టి తీయడం? నన్నే దిష్టి ఏమీ చేయదు. చక్కగా భజన చేసొచ్చావు కదా, అందరి కళ్ళు నీ మీదే, అందుకే అమ్మ దిష్టి తీసింది. అలంకరించిన దేవుని విగ్రహం మీద అందరి చూపు పడుతుంది. దేవునికి ఏమైనా అవుతుందా? ఆ చూపులు వేరు, ఈ చూపులు వేరు. ఆర్తితో భక్తితో చూసే చూపులు వేరు. ఇక్కడెవరైనా అసూయతో చూస్తే దిష్టి దోషం తగలకూడదు కదా, అందుకని. అసూయ అనే అగ్నికణాలు దైవత్వం అనే నీటిలో పడితే ఆ నిప్పుకే ముప్పు గాని నీటికేమీ కాదు కదా. ఆహా ఆహా, ఎంత బాగా చెప్పావులో సత్యం. వేదాంత సారాన్నంతా జీర్ణించుకున్నవాడు చెప్పే మాటలు రైవి. వయసుకు మించిన మాటలు, అందుకే ఈ దృష్టి తీయటం. సరే, భోజనానికి రండి. నాయన కవర్ చేసినారు ఎందుకు అనుకుంటున్నారేమో. మీ నాయనకు వయసు భయపడుతోంది. కుటుంబ పెద్దగా నేను చేయవలసిన పనులు, నిర్వహించవలసిన బాధ్యతలు కొన్ని ఉన్నాయి. మీకు సంసారాలు ఏర్పడ్డాయి, పిల్ల పాపల బాధ్యతలు పైన పడ్డాయి. అందుచేత రత్నాకర వంశ పారంపర్యంగా వచ్చినది, నేను స్వయంగా సంపాదించినది ఈ కొద్దిపాటి ఆస్తిపై ఇంతకాలం నేను అజమాయిషి చేస్తూ వచ్చాను. ఇప్పుడు మీకు అప్పగిస్తున్నాను. ఇక మీదటి సంరక్షణ బాధ్యత తండ్రి తర్వాత. తండ్రి అంతటి వాడు మీ పెద్దనయ్యా. వెంగమ్మ, వాడికి వివరంగా చెప్పు. నాయనగారి మాటలు విన్నారుగా. ఏనాటికైనా పంపకాలు జరగాల్సిందేనని వారి అభిప్రాయం. వివరాలన్నీ ఈ కాగితాల మీద వారు స్వయంగా వ్రాశారు. మీరు చదువుకుని మీ అభిప్రాయాలు నాయనగారికి తెలియజేయండి. అంతా మాకే రాసిస్తే మరి మీకు? నాకు వేరే ఆస్తి ఎందుకురా? మీరందరూ నా ఆస్తి కాదు. అయినా నాకు కావాల్సిందేముంది? వేళకింత ముద్ద, అది కూడా నేనే స్వయంగా వండుకున్నా. వెంగమ్మ, నాదొక చిన్న కోరికరా. నీ కొడుకు సత్యాన్ని నాకు ఇస్తే చాలు. నాకు అష్టైశ్వర్యాలు వచ్చిన సంతృప్తి. ఏరా వెంగమ్మ? సత్యం మీ మనవడు, దానికి నన్ను అడగటం ఎందుకు? చాలురా, చాలు. ఈ పంపకాల మీద మీకేమైనా సందేహాలు ఉంటే అడగండి. నాకే సందేహము లేదు. మీ నిర్ణయాలపై మాకెప్పుడూ సంశయాలుండవు. మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. అయితే వెంగమ్మ, ఆ ప్రకారం పత్రాలు రాయించు. సరే. ఇక సత్యం నా ఆస్తి, నా సర్వస్వం. ఏం తాత ఏడుస్తున్నావేంటి? ఇది బాధతో వచ్చే కన్నీళ్ళు కావు మనవడా, ఆనందంతో వచ్చే కన్నీళ్ళు. ఉల్లి తల్లి చన్నీళ్ళు నాన్నా.
ఏం గుమగుమలాడిపోతుందిరా మనవడా, త్వరగా వడ్డించు మరి. ఉండు తాత, ఇంకా ఉడకాలిగా. ఓహో ఓహో, బాగుంది బాబు, చాలా బాగుంది. ఎట్లా ఉంది? చాలా బాగుంది. నువ్వు చేసిన వంట. ఏమిటి తాత మనవడు అప్పుడే భోంచేసేస్తున్నారా? ఆహా, మీకోసమని వంట చేసి తీసుకొచ్చాను. లేదమ్మా, ఇవాళ సత్యం వంట చేశాడు. ఎంత బాగుందనుకున్నావు? ఏమిటి సత్యం వంట చేశాడా? అవునమ్మా. 64 కళల్లో వంట కూడా ఒక్కడా. నా మనవడికి తెలియని కళే ఉందమ్మా. సరే, చాలా బాగుంది. కానీ మనవడి వంటతో తాతగారు కడుపు నిండిపోయి ఉంటుంది. భోజనం అయింది కదా, కొంచెం పాయసం వడ్డిస్తాను. అలాగేనమ్మా, తీసుకోండి. అలాగే. నాన్న, నువ్వు చెప్పు, అమ్మ వంట ఎలా ఉందో? వీటన్నిటిని మనం ఇంటికి తీసుకుపోతావురా. ఎలా తీసుకుపోతావురా? బుట్ట తీసుకురా. బుట్ట తీసుకొచ్చాడు. వేయండి. రామ, నువ్వేరా? స్వేచ్ఛగా సంతోషంగా ఆడుకుంటున్నాయి. వాటిని బుట్టలో బంధించకూడదు. అవి మాత్రమే ఆడుకుంటున్నాయా సంతోషంగా? వాటితో పాటు మేము ఆడుకుంటున్నాం సంతోషంగా. ఆడుకునేందుకు మనమందరం ఉన్నాగా, మనమందరం కలిసి ఆడుకుందాం. కప్పలతో ఆడుకుంటారు ఎవరైనా? వాటిని చూడండి ఎలా గిలగిలలాడుతున్నాయో. పాపం వాటిని వదిలిపెట్టండి. జీవహింస చేయరాదు. ఇదేం జీవహింస కాదో. వాటిని మా ఇంటికి తీసుకుపోతాం. వాటితో మేము ఆడుకుంటాం. మూగజీవులకు బాధ కలిగించడం మహాపాపం. అదేం పాపం కాదు. కప్పలు ఎక్కడైనా బతుకుతాయి. నీళ్లలో కన్నా బుట్టలోనే భద్రంగా ఉంటాయి. మిమ్మల్ని నీళ్లలో పడేస్తే మీరు భద్రంగా ఉంటారా? ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండాలి. ఎక్కడి జీవులు అక్కడే బతకాలి. ఇది దేవుని సృష్టి రహస్యం. అయితే నేను ఓ రహస్యం చెప్తా. నీళ్లలో కప్పలతో పాటు పావులు కూడా ఉంటాయి. అప్పుడు ఆ పావులు కప్పలను పట్టుకొని ఏం చేస్తాయి తెలుసా? లటుక్కుమని పట్టి గుటుక్కుని మింగుతాయి. అప్పుడు ఆ కప్పలు చచ్చిపోతాయి కదా. అందుకోసమే జీవహింస చేయకూడదని ఈ కప్పల్ని ఈ బుట్టలో వేసి ఇంటికి తీసుకెళ్లి భద్రంగా కాపాడతాం. ఎవరినెలా కాపాడాలో, ఎవరినెలా రక్షించాలో, ఎవరినెలా శిక్షించాలో ఆ దేవుడికి తెలుసు, మనకి కాదు. అందుకోసమే రక్షిస్తున్నాం. యుక్తిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా? ముందు కప్పల్ని విడిచిపెడతావా లేదా? విడిచిపెట్టను. విడిచిపెడతావా లేదా? విడిచిపెట్టను. విడిచిపెడతావా లేదా? విడిచిపెట్టను. ఈ
నీ మాటలు మాకు అర్థం కాలేదు, కానీ నీ మనసు మాకు అర్థమైంది. నువ్వు మాలాంటి సామాన్యుడివి కాదు. మేం తప్పు చేశాం, క్షమించు. చేసిన తప్పులు తెలుసుకున్నారుగా, ఇంకెప్పుడు ఇటువంటి పనులు ఎవరూ చేయకూడదు. పదండి పోదాం. ఆ చిన్న వయసులోనే ఓర్పు, సహనం, శాంతి, ప్రేమ అనే మంచి గుణాలను తనలో పెంచుకుని నలుగురికి పంచాలని భావించే స్వామివారు అందరికీ దైవబాలుడిగా కనిపించేవారు. పెద్దలు పిన్నలు కూడా స్వామివారిని ప్రేమగా భక్తిభావంతో చూసేవారు. ఎవరైనా మనసుకు బాధ కలిగించే పనులు చేసినా, గాయపరిచే మాటలు ఆడినా వారిని సరిదిద్దడానికే ప్రయత్నించేవారు స్వామివారు. స్వామివారు బుక్కపట్నం బడిలోనే చదువుకున్నారా టీచర్? స్వామివారు బుక్కపట్నంలో చదువుకుంటున్న రోజుల్లో అన్న శేషమరాజు గారికి కమలాపురంలో ఉంటున్న పశుపతి సుబ్బరాజు గారి కుమార్తె సుశీలమ్మతో పెళ్లి జరిగింది. శేషమరాజు గారు కూడా కమలాపురంలోనే ఉంటుండేవారు. స్వామివారిని కమలాపురంలో ఉంటున్న అన్నగారి వద్దకు పంపించి అక్కడే పెద్ద బడిలో చదివించాలనుకున్నారు తండ్రి వెంకమరాజు గారు. నమస్కారం శేషమరాజు. బాగున్నావు రామయ్య? బాగున్నానయ్యా. నమస్కారం. నమస్తే. శాశ్వరాజు గారు, మీరు చేసేది ఏమన్నా బాగుందా చెప్పండి. దేని గురించి మీరు మాట్లాడుతున్నారు? బాగుందయ్యా, ఏమీ తెలియనట్టు మాట్లాడతావేంటి? నీ తమ్ముడు రాజు గురించి ఊళ్ళో అందరూ రకరకాలుగా చెప్పుకుంటుంటే ఏదో అనుకున్నాలే, తీరా ఇప్పుడు తెలిసింది. ఏమయ్యా, రాజు మాయలో మంత్రాలు చేస్తున్నట్ట, మంత్రాలు శక్తులు ఉన్నాయంటున్నట్ట? ఇది ఇట్లాగే జరిగితే ఊరుకోం. మీ తాతగారు నాన్నగారి పరువు ప్రతిష్టలను చూసి ఊరుకున్నాం. మీ తమ్ముడికి కొంచెం బుద్ధి చెప్పండి, వయసుకు తగ్గట్టు నడుచుకోమనండి. కోడి పందాలు, పొట్టేలు పందాలు జీవహింస అని ప్రజల్లో ప్రచారం చేస్తున్నట, పాటలు పద్యాలు పాడి ప్రజల్ని రెచ్చగొడుతున్నట. ఇవి ఏమన్నా ఈనాటివా తరతరాలుగా వస్తున్నాయిగా? అలాగేనండి, నేను చెప్తానండి. సత్యం మా తమ్ముడిని నేను వెనకేసు రావటం లేదు. ఏదో చిన్నతనంలో తెలిసి తెలియకుండా చేసే పనుల్ని మీరందరూ ఎంతగా పట్టించుకుంటారని అనుకోలేదు. పరిస్థితులు అలా తయారయ్యే శేషంరాజు గారు. మీ తమ్ముడంటే మాకేమైనా ద్వేషమా? ఏదో మన రాజుగారి అబ్బాయిని అక్కడితో చెప్తున్నాం, తర్వాత మీ ఇష్టం. అలాగేనండి, నేను చూసుకుంటానండి. ఆ చూసుకునేదేదో విషయం విపరీతం కాకముందు చూసుకోండి. బాగా చెప్పావయ్యా. సత్యం ప్రవర్తన నానాటికి ఆందోళన కలిగిస్తున్నది. చిన్నవాళ్లు మాట్లాడే మాటలు మాట్లాడడం లేదు. కాలమాన పరిస్థితులకు భిన్నంగా ప్రవర్తిస్తున్నాడు. సత్యం చిన్నవాడు, మంచి చెడు తెలియనివాడు. చూడండి, చిన్నవాళ్ళ మాటల్లో కూడా అర్థం ఉంటుంది. ఒక్కొక్కప్పుడు అవి మనకు అర్థం కాకపోవచ్చు కదా. నిజమే ఈశ్వరి, కానీ చెప్పానుగా కాలమాన పరిస్థితులకు భిన్నంగా ప్రవర్తిస్తున్నాడని. తనలో ఏదో ఒక శక్తి ఉందనుకుంటున్నాడు, కానీ అందరూ అందుకు ఒప్పుకోరుగా. కొందరు వేళాకోళం కూడా చేస్తున్నారు. అవునమ్మా, ఆ రోజు పుట్టపర్తి బడిలో పిల్లలందరితో కలిసి సత్యాగ్రహం చేయించాడు. ఈ వయసు పిల్లలు చేయవలసిన పనేనది. రాజుగారి కొడుకు పనిచేశాడా అని ఆ రోజున అందరూ అనుకున్నారు. ఇప్పుడు బుక్కపట్నం స్కూల్లో తెలుగు మాస్టారు నోట్స్ ఎందుకు రాయలేదురా అని అడిగితే విత్తడవాతో సమాధానం చెప్పాడు. ఏదోలే కుర్రాళ్ళు లేని వదిలేస్తే ఆ మాస్టర్ గారిని కుర్చీకి అతుక్కుపోయేలా చేశాడు. ఇదేం పనిరా అని నలుగురు అడిగితే ఏదో వినోదం కోసం చేశాను, ఇది గురుధిక్కారం కాదు అన్నాడు. ఇప్పుడు కొత్తగా మరో సమస్య తీసుకొచ్చాడు. కోడి పందాలు, గొర్రె పొట్టేలు పందాలు అవి తరతరాలుగా వస్తున్నవే కదా, అవి మంచిది కాదని చెప్పి పాటలు రాసి ఊరందరి చేత పాడిస్తున్నాడు. ఊళ్ళో ఉన్న మోతుబరులు పెద్దలు అందరూ కలిసి ఈ కుర్రాడికి ఇదేం పని అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. రేపు పొద్దున వాళ్ళందరూ కలిసి ఏకమైతే వీడి గతి ఏమవుతుందో ఎవరికి తెలుసు? ఏరా సత్యం, నీ మీద ఇన్ని పుకార్రా? నేను చేసిన తప్పు కాదు తాత. మందు చేదుగానే ఉంటుంది, మరి మనం దాన్ని తీసుకుంటాం కదా, అది మనకు మంచే చేస్తుంది కదా. అలాగే మంచి కూడా చేదుగానే ఉంటుంది. మరి చేదుగా ఉన్న మంచిని ఎందుకు ఎవ్వరు అర్థం చేసుకోరు? అలా చెప్పరా తాత, మా అందరికి బుద్ధి.
మనవడు చెప్పే మాటలకి మీరే మురిసిపోవాలి. పిట్ట కొంచెం కోతగనమని వీడు చెప్పే మాటలు ఎవ్వరికీ అర్థం కావు. అర్థమైనా ఎవరు అంగీకరించరు. ఈ కలికాలంలో మంచి చెప్తే వినేది ఎంతమంది? అసలు మంచి చెడు నీతి న్యాయం అని మాట్లాడే వయసేనా విడిది? సమాధానం చెప్పు. మంచి చెడు, నీతి న్యాయం, ధర్మం దైవం, వీటికి వయసుతో పనిలేదు కదా. చూసావమ్మా, పెద్ద చిన్న లేకుండా వీడు నాతోనే ఎలా వాదిస్తున్నాడో. అన్న మీద చనువుతో అంటున్నాడు కానీ వాదించడం కాదు శేషమా. చూడు శేషమా, సత్యానికి ఏ ఆపద రాకుండా ఉండే మార్గం ఆలోచించండి. దానికి ఒకటే మార్గం, వాణ్ణి కమలాపురం పంపిద్దాం. ఏం శేషమా? అవును నాన్నగారు, నేను ఆ మాటే చెబుదాం అనుకున్నాను. కమలాపురం? అవును. బుక్కపట్నం చదువు పూర్తయిన తరువాత ఉన్నత పాఠశాల కమలాపురంలోనేగా ఉన్నది. మన శేషమరాజు కూడా ఆ ఊర్లో అత్తగారింట్లోనే ఉండి టీచర్ ట్రైనింగ్ చేస్తున్నాడు కదా. వాడితో పాటు సత్యం కూడా అక్కడే ఉండి చదువుకుంటాడు. ఎలా సత్యం, కమలాపురం వెళ్తావా? మనం ఎక్కడుండాలో ఏం చేయాలో మనం నిర్ణయించుకోగలమా తాత? అంతా దైవ నిర్ణయం. ఎక్కడైనా నాకొకటే. అవును, అది మంచికేలే. అక్కడుంటే మంచి చదువు అవుతుంది, ప్రభుత్వోద్యోగం కూడా దొరుకుతుంది. ఏమంటావు ఈశ్వరి? విజయదశమి ఇంకా 3 నెలలుంది, అప్పుడు చూసుకుందాంలేండి. అయినా మామగారు ఒప్పుకోవాలిగా. నాదే ఉందమ్మా, ముసలివాడిని, నాకందరూ సమానమే. కాకపోతే కుటుంబంలో పసివాడు కనుక వీడి మీద కాస్త మమ్మకారం అంతే. శేషమా, నువ్వు గాని వెంగమ్మ గాని వాడిని కమలాపురం ఎందుకు పంపాలనుకుంటున్నారు? వాడి ప్రవర్తనలో మార్పు రావాలని, వాడికి ఏ ఆపద రాకూడదని, ఇంకా పై చదువులు చదివి పెద్దవాడు కావాలని అభిలాషిస్తూనే కదా. అలాగే పంపండి. వాడు కూడా ఒప్పుకున్నాడు కదా. ఎవరి మనసును పెంచే స్వభావం కదరా వాడిది. ఇది ఆట స్థలం కాదు మాస్టారు, ఇది క్లాస్ రూమ్. నాకు తెలుసులేరా, ఒక ముఖ్య విషయం చెప్పడానికి వచ్చాను. కూర్చోండి. విద్యార్థులారా, మీరందరూ స్కౌట్లో చేరి ప్రజలకు దేశానికి సేవ చేయడానికి ముందుకు వచ్చి సంఘ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఎందుకంటే విద్యార్థులారా, ప్రతి భారత పౌరుడు ఈ విధంగా ఉంటే మన దేశం సుభిక్షంగా ఉంటుంది, స్వతంత్రంగా కూడా ఉంటుంది. ఏమంటారు? సేవ అనేది బాధ్యతగా మారాలి. అలా బాధ్యతతో చేసే సేవనే అందరూ అలవాటు చేసుకోవాలి. పుష్పగిరి జాతర ఎప్పుడు సార్? ఎవడ్రా వాడు సమాజ సేవ చేయడానికి అంత తొందరపడిపోతున్నాడు? చెప్తున్నాగా, శ్రద్ధగా వినండి. వచ్చే సోమవారం నుంచి పుష్పగిరి జాతర ప్రారంభమవుతుంది. ఓ 10 రోజులు జరుగుతుంది. కనుక మీరందరూ కూడా కాకి యూనిఫారం కుట్టించుకోవాలి. ఆ 10 రోజులు మీరు అక్కడే ఉండి సేవ చేసుకోవాలి. అందుకు ఒక్కొక్కరి ఖర్చు 10 రూపాయలు. ఏం ఖర్చులు సార్? లెక్క చెప్తాను నాయన, ఆగు. రాను పోను బస్సు ఖర్చు, 10 రోజుల సరిపడా భోజనం ఖర్చు వగేరాలు. తెలిసిందా? తెలిసింది సార్. అందరూ తప్పకుండా రావాలి. ఎవరెవరు వస్తారో చేతులెత్తండి. కాదు, ఎవరెవరు రారో చేతులెత్తండి. అదేంటి సత్యం, నువ్వు రావా? చూడు, నువ్వు ఈ క్లాసుకు లీడర్వి, నువ్వు తప్పకుండా రావాలి. చేయించు. అది ఏం రాజు, నువ్వు రావటం లేదా? నువ్వు రాకపోతే మేము వెళ్ళం రాజు. రాజు, మనందరం కలిసే వెళదాం. ప్రజాసేవ చేయడానికి వెనుకంజ వేయకూడదు, ముందుకు దూకాలి. తెలిసిందా? అబ్బా, సత్యం ఎందుకు రాడో నేను అడుగుతాను. బాబు సత్యం, వస్తావుగా? సరే, సోమవారంలోగా 10 రూపాయల చందా కట్టాలి. అందరూ స్కౌట్ యూనిఫారంలోనే రావాలి. గుర్తుపెట్టుకుంటారు కదా? అదిగో గంట కొట్టేశారు. నేను చెప్పిందంతా మర్చిపోకుండా జాతరకు రావడానికి ప్రయత్నం చేయండి. ఇదిగో సత్యం, నువ్వు కూడా తప్పకుండా రావాల్సిమా. రాజు, ఎందుకు రానంటున్నావు? యూనిఫామ్ లేకుండా రాకూడదన్నారుగా మాస్టారు, అదే ఆలోచిస్తున్నాను. పోనీ మీ ఇంట్లో అడిగిరా రాజు. మీ అన్నయ్యని అడుగు రాజు. స్కౌట్ అంటేనే యూనిఫామ్ తో పాటు క్రమశిక్షణతో ప్రజాసేవ చేయడం. సరే, ఆలోచిస్తాను. పదండి పోదాం.
రారా బుక్స్ తీసుకో. ఎరా అప్పుడనగా బడి వదిలితే ఇప్పుడు రావటం? ఎక్కడెక్కడ పంచాలు కొట్టొస్తున్నావు? హోంవర్క్ ఎప్పుడు చేస్తావు? క్లాస్లో పాఠాలన్నీ విన్నాను, నాకన్నీ తెలుసు. అన్నీ తెలుసా? ఇవాళ స్కూల్లో ఏం చెప్పారో చెప్పు. స్కౌట్ విద్యార్థులు పుష్పగిరి జాతరకు వెళ్ళాలట, సంఘసేవ చేయాలని మాస్టర్ చెప్పారు. అయితే నువ్వు కూడా వెళ్తున్నావా? వెళ్ళాలంటే 10 రూపాయలు కట్టాలట, 10 రోజులు అక్కడే ఉండాలట. అందుకే బళ్ళో చేరి పట్టుమని 10 రోజులన్నా కాలేదు. ఇంతలోనే స్కౌట్లు, యూనిఫారాలు, ప్రజాసేవలంటే ఎలారా? బళ్ళో చేరింది చదువుకోవడానికి కానీ అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టడానికి కాదు. సంఘసేవ చేయాలనుకుంటే జాతరలకే వెళ్ళక్కర్లా. 10 రోజులు సంఘ సేవ అంటూ వెళ్ళిపోతే గృహ సేవ ఎవరు చేస్తారు? ఇక్కడ ఎలా గడుస్తుంది? అమ్మా జాతరల గీతలు మానేసి బుద్ధిగా ఇంట్లో ఉండి చదువుకో. వెళ్ళు. మాస్టర్ అడిగితే డబ్బులు లేవు, వెళ్ళలేనని చెప్పు, అంతే. రాజు, నువ్వు జాతరకు రాకపోతే మేము కూడా వెళ్ళాం. నువ్వు వస్తే జాతరలో అందరం సరదాగా కలిసి సేవ చేయవచ్చు. నీకు యూనిఫామ్ లేదని నాకు అనిపించింది. నా దగ్గరున్న కొత్త యూనిఫామ్లో ఒకటి నీ కోసం ఈ డస్కులో ఉంచాను. నీవు దాన్ని తీసుకుని జాతరకు రావాలి రాజు. ఇది ప్రేమతో నీ ఫ్రెండ్ ఇస్తున్నది కనుక వద్దనకు. జాతరకు తప్పకుండా రావాలి, గ్రహించవలను. ఇట్లు ప్రేమతో రమేష్. రత్నాకర వంశం మనది. ఇవ్వడమే తెలుసు కానీ తీసుకోవడం తెలియని వంశం. ఆత్మగౌరవమే ఆభరణంగా, సహాయ గుణమే ఐశ్వర్యంగా పేరు పొందిన వంశం. స్నేహం పువ్వు వంటిది. పరిమళాలను ఆఘ్రాణించి అనుభవించాలే కాని పువ్వును తుంచివేయకూడదు. మనం మరొకరికి భారం కాకూడదు. పరుల భారాన్ని తగ్గించేవారుగా మనం ఉండాలి. మన స్నేహం పవిత్రమైనది, ప్రేమతో కూడినది. ధనం, వస్తువులు ఇచ్చిపుచ్చుకోవడాలతో ఆ పవిత్రత మాయమవుతుంది, ప్రేమ దూరం అవుతుంది. మనం కలకాలం ఈ స్నేహాన్ని, అభిమానాన్ని పంచుకుంటూ కలిసి ఉందాం. ధనం, వస్తువులను పంచుకుని దూరం కాకూడదు. అందుకే నీ మనసు గాయపడకూడదని ఉత్తరం రాస్తున్నాను. నీ యూనిఫామ్ తీసుకో. ఇట్లు సత్యనారాయణ రాజు. రాజు, నీ ఉత్తరం చదివాను. నీ పెద్ద మాటలు మాకు అర్థం కావు. నువ్వు మాతో ఉంటే మాకు ఆనందంగా ఉంటుంది, మాలో కొత్త ఉత్సాహం పుడుతుంది. అందుకే నువ్వు రావాలని పదే పదే కోరుతున్నాను. రమేష్, నీ మనసు నాకు అర్థమైంది. రావటానికే ప్రయత్నిస్తాను. సరేనా? అలాగే.
మాస్టర్ అడిగితే డబ్బులు లేవు వెళ్ళలేనని చెప్పు అంతే. కొండలు కొండలు ఏమిటి రాజు ఇలా వచ్చావు? పాత పుస్తకాలు కావాలన్నావుగా, ఇగో తెచ్చాను చూడు. ఇవి పాత పుస్తకాలా? కొత్తవిగా కనిపిస్తున్నాయే. నేనెప్పుడు ఈ పుస్తకాలు చూసి చదవను కదా, అందుకే కొత్తగా ఉన్నాయి. మరి వీటి ధర? అర్ధవెల అవుతుంది. అర్ధవెలంటే 10 రూపాయలు. 10 రూపాయలా? అవును, 10 రూపాయలే. ఈ 10 రూపాయలు నువ్వు నాకు ఇచ్చావనుకో, నేను పుష్పగిరి జాతరకు వెళ్ళి అక్కడ అందరికీ సేవ చేయగలను. అందుకే ఈ పుస్తకాలు నీకు అమ్ముతున్నాను. రాజు, నేనంత ఇచ్చుకోలేను. నా దగ్గర మా అయ్య కష్టపడి సంపాదించిన 5 రూపాయలే ఉన్నాయి. అది కూడా బొట్లు, ఆణాలు, బేడలు. 10 రూపాయలు ఇచ్చుకోలేను రాజు. పర్వాలేదురా, 5 రూపాయలే చాలు. ఈ పుస్తకాలన్నీ తీసుకో. ఇదిగో 5 రూపాయలు. కొండలు, బుద్ధిగా చదువుకో. రాజు, నీ మేలు ఎప్పుడు మర్చిపోలేను. వస్తాను. అమ్మో, ఎన్ని డబ్బులు! నా డబ్బులు, నా డబ్బులు, నా డబ్బులు! ఎక్కడెవరా ఇన్ని డబ్బులు? ఇంట్లోనే దొంగతనం చేసావా? దొంగతనం చేయలేదు. నా పాత పుస్తకాలు అమ్మితే వచ్చిన డబ్బులివి. పాత పుస్తకాలు అమ్మావా? ఎవరికమ్మావు? కొండలకమ్మాను. పాపం చాలా బీదవాడు. కావాలంటే అతను పిలుచుకొస్తాను, అడగండి. ఏమడగమంటా? ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారు. వాడికి నువ్వు, నీకు వాడు, పిల్లికి ఎలుక సాక్ష్యం. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవాళ మీ అన్నయ్యని రాని అటో ఇటో తేల్చి పారేస్తాను. ఏమిటి ఏమిటి గొడవ? గొడవేం కాదల్లుడు గారు, పుస్తకాలమ్మి డబ్బులు తెచ్చన్నాడు. అది నిజమా కాదా అని అడుగుతున్నాను. ఎరా సత్యం, ఎక్కడ రానికి డబ్బులు? నిన్నే అడిగేది. ఎక్కడ రానికి డబ్బులు? రేయ్, పుస్తకాలు చదువుకోవడానికి కానీ అమ్ముకోవడానికి కాదురా. నువ్వు బాగా చదువుకోవాలని, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలని మేమంతా కష్టపడుతున్నావురా. కానీ నువ్వు మాత్రం పుస్తకాలు, పెన్సిళ్ళు, పెన్నులు అమ్ముకుంటున్నావు. చిచే, నువ్వు ఎప్పుడు బాగుపడతావు కూడా మాకు అర్థం కావటం లేదు. అది కాదన్నా, నేను చెప్పేది కొంచెం. నోర్మోయ్, నువ్వు ఇంకొక మాట మాట్లాడే ఉంటే నాకు తిక్కరగుద్ది. ఏం చేస్తానో కూడా నాకే తెలియదు. చిచే, నా డబ్బులు. అమ్మా, అయ్యో కడుపు నొప్పి. అయ్యో కడుపు నొప్పి. అయ్యో అమ్మా, కడుపు నొప్పి. రాజు, రాజు, ఏమైందిరా నీకు? కడుపు నొప్పిరా, విపరీతమైన కడుపు నొప్పి. అయ్యో, మన్నేమైనా తీసుకోలేకపోయావా? కడుపు నొప్పి తగ్గిపోయేది. లేదురా, మందేమీ తీసుకోలేదు. రాజు, మేం పుష్పగిరి జాతరకు వెళ్తున్నాం. బస్సు బయలుదేరే వేళైంది. మరి నువ్వు రావట్లేదా? లేదురా, నేను రావట్లేదు. నువ్వు రాకపోతే మేము వెళ్ళం రాజు. అవును రాజు, మేము వెళ్ళాం. మేమందరం మానేస్తాం. అలా కనకండి, మీరందరూ జాతరకు వెళ్ళండి. నేనెలాగైనా వస్తాను. నువ్వు తప్పకుండా వస్తావుగా? నేను వస్తాను. నేను మాట తప్పను. నన్ను నమ్ముకున్న వారి నమ్మకం వమ్ము కాదు. మీరంతా వెళ్ళండి. నేనెలాగైనా పుష్పగిరి జాతరకు వస్తాను. తప్పకుండా వస్తాను. సరే రాజు, మరి మేము వెళ్తాం. పదండ్రా వెళదాం.
ఆ చిన్నతనంలోనే ప్రజాసేవే ఊపిరిగా ఉన్న మన స్వామివారు 10 మైళ్ళు కాలినడకన పుష్పగిరికి వెళ్లారు. పాపం స్వామివారు పుష్పగిరికి నడిచే వెళ్ళారా టీచర్? పాపం స్వామివారికి కాళ్ళు నొప్పి పెట్టలేదా టీచర్? స్వామివారికి నెప్పి వేసినా ఓర్చుకునే శక్తి ఉన్నది. ఒక లక్ష్యం కోసం కష్టపడడం వారికి ఆ చిన్నతనంలోనే అలవాటు. స్వామివారు దైవబాలుడే అయినా కష్ట సుఖాలను అనుభవించాల్సిన మానవ రూపంలో అవతారం ఎత్తారు కదా, అందుకే కష్టపడడం కూడా తన ధర్మంగానే భావించారు. నిజానికి ఆనాడు తన చిటికెన వేలితో గోవర్ధనగిరిని ఎత్తిన శ్రీకృష్ణ పరమాత్ముడే మన స్వామివారు. విశ్వామిత్రుని యాగ సంరక్షణ చేసిన శ్రీరామచంద్రమూర్తే మన స్వామివారు. మన స్వామివారు కష్ట సుఖాలకు అతీతులు. మరి అలా నడిచి వెళ్ళారు కదా టీచర్, ఆ తర్వాత ఏం జరిగింది టీచర్? పుష్పగిరిని చేరుకున్న స్వామివారు అక్కడే ఆ రాత్రి నిద్రించారు. ఉదయం లేచారు. ఒక చిన్న వాగులో స్నానం చేసి జాతర దగ్గరికి వచ్చారు. ఈ పీడీ కట్ట అన్న మీదండి? నాది కాదు బాబు. పన్ను పద్ధతి పద్ధత అనకనా బెడక బెడ చిల్లరకు చిల్లరా వస్తువుకు వస్తువు వడ్డీ కాసుల వాడి మీద కడితే మాత్రం 50-50. రాజాకాయ్ లేదు బేడ బేడ కాయ రాజాకాయ్ కాయ రాజాకాయ్ నక్కందొక్కొచ్చావయ్యా. మరి ఏమనుకున్నావు? నీ వస్తువు తీసుకొని వెళ్ళిపో. బ్యాడెడ్ పడాయి బ్యాడెడ్ పడాయి. కాయ రాజాకాయ్ మాయ లేదు, మంత్రం లేదు, మోసం లేదు, దగా లేదు. ఆ నేపథ్యం ఏంటి? బ్యాట్లేదు బేడ బ్యాటరేటా కాయ రాజాకాయ్ ఓం పట్. నువ్వు గుర్రమేకొచ్చావయ్యా. తీసుకొని బ్యాటరీ బ్యాటెడ్ పడాయి. కాయ రాజాకాయ్ మాయ లేదు, మంత్రం లేదు, మోసం లేదు, దగా లేదు. కాసుకో రాజా. ఏం తమ్ముడు మంది శ్రీకాకుళమా సింహాచలమా? మనూరే. చిన్నప్పుడు ఇప్పుడు మా మేళ తిన్నాను బాబు. గిట్టుబాటు కాదు, ఆలోచించి ఆశాభంగం. కాయ రాజాకాయ్ ఈసారి నాకు ఎందుకు లక్ష్యం చేయి నన్ను వరించింది. కాయ రాజాకాయ్ కాయ రాజాకాయ్ కాయ రాజాకాయ్ కన్నం కాసుకొని అదృష్టాన్ని చూసుకో. కాయ రాజాకాయ్ బొట్టుకు బొట్టు అనకనా బేడకు బేడ పావులకు పావులా. ఏం తమ్ముడు ఆడతావా చూస్తావా? చూస్తే లాభం లేదు. లక్ష్మీదేవిని ముఖంలోకి వచ్చేసింది. కాయ్ సరే కాస్తావా? ఎంత కాస్తావు? అన్నా కాస్త. అది సాహసం అంటే అలా ఉండాలి. పండగే పండగ. ఏ నెంబర్ మీద కాస్తావు? కాసుకో. 2 మీద కాస్తాను. అబ్బా లక్కంటే ఇది 2 పడింది. ఇదిగో ఆనాకు అన్నా కలిపి బ్యాడేస్తున్నాను. ఆడతావా మాంతావా? చెప్పు. కావాలంటే ఈ సామాన్లన్నీ తీసేస్తున్నాను. కాసులతోనే పందెం. ఎంత కాస్తావు? బేడ కాస్తాను. బేడా బేష్. నువ్వు ఇలాగే కడతా ఉండు. ఆ లచ్చమ్మ తల్లిడి నువ్వు లచ్చంలాగా తీసుకెళ్తది. బేడ 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 బేడు గుడ్డు. నాకు గుడ్, నీకు బ్యాడ్. అవిగో సరిగో ఈ బేడకు బేడ కలిపి పావులు ఇస్తున్నాను. ఈసారి ఎంత కాస్తావు? అనా కాస్తాను. అనా ఏంటి? అనగిన జోతనాయ్. అనా ఏంటి తమ్ముడు? లక్ష్మీదేవిని ముఖంలో కనపడి కిల 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 కిలమన్న అవుతుంది. 4 అనాలు కట్టు, 8 అనాలు కొట్టు. పావలా కాస్తాను. ఆహా నువ్వు ఇలాగే కాస్తా ఉండు. లక్ష్మి తల్లి నిన్ను లచ్చల్లాగా తీసుకెళ్తది. కాసుకో 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 కాసుకో. ఇదిగో పావలా.
పావల 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 ఇవాళ ఏంటి ఇలా గెలుస్తున్నాడు? ఆట కామింది ఓరడు దొరికాడు పండగ అనుకుంటే గుండు కొడుతున్నాడు. సరపోన్లేమ్మా, ఇదిగో 4 4 8 4. ఈసారి ఎంత కాస్తావు? బేడ కాస్తాను. మళ్ళీ బెడగడటో బేడ. ఏంటి తమ్ముడు నువ్వు? లక్ష్మీదేవి నిన్నే భరిస్తూ ఉంటావు అనకూడదమ్మా. 8 4 కాసేసుకోవాలి. కాసేసుకున్నానా? కాసేసుకోమ్మా, కాసేసుకో. కాయ్ పావలా కాస్తా. మళ్ళీ పావలకి భయపెట్టుకో. సరే ఎంత కొంత కాయ పావల 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 పావల. ఈసారి కూడా లక్ష్మీదేవి నిన్నే వరించింది. ఇదేమనిపిస్తావురా నాయన, ఈ రోజు నాకుండా సప్పంగా కొరికేటట్టున్నాడు. ఇక్కడ మూసేసి ఏరు చూడకపోదాం. నీ ఏడు మగ జೊತೆ గెలిచారా లేదో మాకం మార్చేద్దాం. ముయ్యంట్రా మీ కంపునూరులో నా ముఖానికి ఏంట్రా ఓలందరిలో సోలో అందగాని అసలు పొద్దున్నే మీ రోత ముఖాలు చూడబట్టే నా కర్మ ఇట్ట కాలింది అవతలకే. ఇదో తమ్ముడు ఇప్పుడు నేను నీకు పావలా కలిపిస్తున్నాను. తీసుకో నాయన తీసుకో. ఈ రోజు లక్ష్మీదేవి నీకు అరచేతి మందం అంటుకుంది నాయన. ఇదో తమ్ముడు ఓ పని చేద్దాం, ఇదే మన ఇద్దరికి ఆఖరాట. ఏమా నీ దగ్గర ఇప్పుడు 12 అణాలు ఉన్నాయి కదా, 12 అణాలు పెట్టుకో, 24 అణాలు గెలుచుకో. నాకు 12 అణాలు చాలు, ఇక నేను ఆడను. అవన్నీ మన దగ్గర జాంతానాయ్. 12 అణాలు కట్టుకో, 12 12 24 అణాలు గెలుచుకో. ఇలా కడుతూ గెలుస్తూ పోతే కోటీశ్వరుడు అయిపోతావు. నాకు 12 అణాలు చాలు. ఏంటమ్మా ఒక్కనా తెచ్చి 12 అణాలు కొట్టేసి తమరు వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? అబ్బా తెలివి నీకే ఉందా నాయన? ఏలడు లేవు, నా సంగతి ఏంటో నీకు తెలిసినట్లేదు. ఏమనుకుంటున్నావు ఏమో? పెట్టు 12 అణాలు పెట్టమని ఉంటే పెట్టను. ఊరుకోరా, తగ్గిపోరా. సరే నాన్న, నీ ఆట చూసి నేను ముచ్చట పడి మళ్ళీ నీతో ఆడాలనుకుంటున్నాను అంతే. ఉత్తునే ఎంత బాగా ఆడుతున్నావు. నా ఆట ముందు నీ ఆట ఎంత? నిజమే. ఆశకు హద్దుండాలి, మితిమీరిన కోరికలుండరాదు. ఆశే దుఃఖానికి మూల కారణం. కుర్రాడు చూస్తే ఇంతే ఉన్నాడు గాని ఎంత కమ్మటి మాటలు చెప్పాడురా. ఓరే బాగా ఆలోచిస్తే ఆ కుర్రాడు చెప్పింది నిజమే అనిపిస్తుందిరా. చిన్నోడ పెద్దోడా, ఈ రోజు నుంచి మనం ఈ దుకాణం కట్టేసి రేపటి నుంచి ఇంకేదైనా చేసుకుని బతుకుదాంరా. ఓహో, అందరూ ఇక్కడే ఉన్నారా? అటెన్షన్, స్టాండ్ ఇట్ ఈస్. మై డియర్ క్యాడెట్స్, జాతరంటే సరదా, సంబరం, సందడి, సంతోషం. అలాగని మనం సంబరాల్లో పడిపోకూడదు. మన కర్తవ్యం సంఘ సేవ. దాన్ని మనం సరదాగా సందడిగా చేసుకుందాం అంతే. క్యాడెట్స్, మీరు 3 బృందాలుగా విడిపోండి. మీరు కోనేటి వద్ద, దేవాలయాల వద్ద, మీరు చలివేంద్రాల వద్ద, మీరు రోడ్డు కూడళ్ల వద్ద సేవ చేయండి. ఎలా చేయాలో, ఏ విధంగా చేయాలో నేను ముందే చెప్పాను. అరే రాజు వచ్చేసాడు. ఇచ్చిన మాట ప్రకారం రాజు వచ్చేసాడు సార్. రాజు ఎప్పుడు మాట తప్పడు సార్. రాజు, నువ్వు కూడా వీళ్ళతో పాటు వెళ్ళి సేవ చేయి. సార్, నాకు యూనిఫామ్ లేదు సార్, పర్వాలేదా సార్? నీకు యూనిఫామ్ లేకపోయినా పర్వాలేదు, సేవా దృక్పథం ముఖ్యం. మీరందరూ నేను చెప్పినట్టుగా మీ స్థావరాల్లో సేవా కార్యక్రమాలని మొదలెట్టండి. వెళ్ళండి, మీకు లీడర్ రాజు. వెళ్ళండి. అలాగే సార్. ఆగండి,
అమ్మ కొంచెం తక్కువ అమ్మ కొంచెం తక్కువ వెళ్ళనే అమ్మ నన్ను తక్కువ త్వరగా రావాలి ఇటు రండి రావాలి రావాలి రండి మీరు రండి బాబు రండి రావాలి రావాలి రండి క్యాడెట్స్ జాతర ప్రారంభమై 6 రోజులైంది. మిగతా 4 రోజులు కూడా ఇదే క్రమశిక్షణతో మీరు సేవ చేయాలి. మన బడికి మీరందరూ కలిసి జాతీయ స్కౌట్ విద్యార్థుల ప్రశంసా పత్రాన్ని పొందాలి. గుర్తుపెట్టుకోండి.